శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త పరిష్కారం చూపబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, రుణ బాధలు, వ్యాపార సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులు మా గురువు గారు. ఏ సమస్య మీది అయినా పరిష్కారం కోసం ఇప్పుడే సంప్రదించండి. గురూజీ శివరామదాసు స్వామి గారు. ఫోన్ నెంబర్ 7028581667. ఈ రోజున ఈ రాశి జాతకులు, ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, కానీ ఇలా జరగబోతుంది. ఎవరు ఆ స్త్రీ, ఏం జరగబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఆ వివరాలు తెలుసుకుందాము. ఒక ముఖ్యమైన విషయం వీరికి జరగబోతుంది. ఆ యొక్క పరిస్థితి గురించి, అలాగే ఆ స్త్రీ గురించి ప్రత్యేకంగా మనం అన్ని వివరాలు తెలుసుకుందాము. ఆ పరిణామం గురించి మాట్లాడుకుందాము. మీకు తెలియకుండా మీతో రోజు మాట్లాడి, లేదా కొన్నిసార్లు కేవలం దూరం నుంచి మాత్రమే చూసే ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేసింది. మీ మీద గాఢమైన అభిమానం పెంచుకుంది. ఆమె మనసులో మాట బయటకు రావాలనుకుంటుంది, కానీ ఏదో కారణం, కంగారుగా ఉండడం వల్ల ఆ స్త్రీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు అసలు ఏం జరగబోతుంది? ఆమె ఎవరై ఉండొచ్చు? ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుంది? ఈ యొక్క రోజు మీ యొక్క జీవితం ఏ దిశగా వెళ్ళబోతుంది అన్నీ కూడా లోతుగా పరిశీలన అయితే చేద్దాం. ఈ రాశి వారు సహజంగా కట్టుదిట్టమైనటువంటి ఆలోచనల్లో ఉండేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అలాగే వీరు ప్రేమలో పడిన తరువాత, అంటే ప్రేమలో పడిన ఆమె లేదా ఆయన మీ మనసులో పెట్టుకున్నటువంటి విలువైన గౌరవ విలువలను గౌరవించాల్సిందే మొదటి ఆశయంగా ఉంటుంది. మీకు ఏది మీరు మాటల్లో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, మీరు ఎవరి వల్ల మంచిగా ఫీల్ అవుతారు, మీ కళ్ళల్లో చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీ యొక్క వాతావరణం చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం బలమైన అనుభూతుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది. మీరు ప్రేమ విషయంలో ఎప్పుడూ తొందరపడరు. ఎవరినైనా అంగీకరించాలంటే వారి హృదయం శుద్ధిగా, అంటే నిజాయితీగా ఉండాలి. వారి మాట నిజంగా ఉండాలి, ప్రవర్తన మృదువుగా ఉండాలి. ఇవన్నీ చూశాకే మీ మనసు చాలా వరకు కూడాను ఓపెన్గా, ఇంకా ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్లేందుకు చాలా అవకాశాలు బలంగా ఉంటాయి. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ రాశి వారికి ప్రస్తుతం గత కొంతకాలంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. వృత్తి, కుటుంబం, సంబంధం ఇవన్నీ క్రమబద్ధం చేసుకోవాలని ఒత్తిడి మీపై ఉంది. ఒంటరిగా ఉన్నవారు అయితే ఇటీవల కొంచెంగా ఈ ఒంటరితనం ఎక్కువైంది. మీకు ఎంతగానో మాట్లాడే ఒక మంచి వ్యక్తి కావాలని ఫీలింగ్ కూడా పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. ఇక సంబంధాల్లో ఉన్న వారి విషయంలో ఇద్దరి మధ్య కొద్దిగా మౌనము, కొంత గ్యాప్ ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి. కానీ దాన్ని మీరు మానసికంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ గురించి చాలా కేర్ చూపిస్తుంది, టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ముందుగా మీ యొక్క భావాలను బయట పెట్టేందుకు మాత్రం మీరు భయపడరు, కానీ ఆమె భయపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీకు మీ జీవితంలో ప్రత్యేకమైన శకం. కారణం ఏమిటంటే, మీరు గుర్తించకపోయినా మీ చుట్టూ తిరిగి తరచుగా మీతో మాట్లాడే లేదా నిశ్శబ్దంగా గమనించే ఒక స్త్రీ మీ పైన ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంది. ఆమె ఎవరై ఉండొచ్చు అంటే, ఆఫీసులో మీతో కలిసి పనిచేసే వారికి చెందిన అమ్మాయి కావచ్చు, మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియాలో మీతో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. మీరు కొన్నిసార్లు మాత్రమే మాట్లాడినా ఆమె మాత్రం మీ యొక్క ప్రతి మాటను గమనించే వ్యక్తిత్వం కలిగిన మనిషి. మీకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. కారణం చెప్పరు. ఆమె ఎందుకు చెప్పడానికి భయపడుతుంది అంటే, మీ యొక్క వ్యక్తిత్వం ఆమెను భయపెడుతుంది. ఈ రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా దూరంగా ఆలోచిస్తారు. ఏం ఫీల్ అవుతున్నారో బయటికి కంప్లీట్గా చెప్పరు. అందుకే ఆమె అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనే భయంలో ఉంది. ఆమెను సీరియస్గా తీసుకోరేమో అని అనిపిస్తుంది. లాజికల్గా ఆలోచించే వ్యక్తి,
గుండెల్లో చెప్పిన మాటలు మీకు చాలా వరకు విశ్లేషణగా ఉంటాయని ఆమెకు తెలుసు. ఆమె హృదయం తిరస్కరించడానికి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీ యొక్క జీవితం ఎవరైనా ఉన్నారా అనేటటువంటి అనుమానం అంతలోనే మీకు క్రితంలోనే ఎవరైనా ఈ యొక్క వ్యక్తికి ఉండి ఉండొచ్చు అనేటటువంటి ఒక అనుమానం. అలాగే మీ యొక్క స్థిర స్వభావం ఆమెను మరింత చిన్నగా మార్చేస్తుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది బలంగా తీసుకుంటారు. ఆమెతో ఒక్కసారి నో అంటే ఇంకా పూర్తిగా నన్ను దూరం పెట్టేస్తారేమో అనేటటువంటి పవర్ఫుల్ భయం కూడా ఆమెకు ఉంది. ఆమె మీ ఎదుట మాట్లాడే ధైర్యం తెచ్చుకోలేకపోతుంది. గుండెల్లో చెప్పమని చెప్తున్నా, ఆమెకు సందేశం ఇస్తున్నా ఆగు, రిస్క్ చేయొద్దంటూ మెదడు చెప్తుంది. ఈ విషయంలో ఆమె లోపలి పోరాటం చేస్తుంది. ఆమె యొక్క గుండె చాలా వరకు కూడాను ఆగి ఆగి కొట్టుకుంటుంది. గుండెల్లో చెప్పమని చెప్తున్నా, ఆమెకు సందేశం ఇస్తున్నా మనసు ఆగు అని రిస్క్ చేయవద్దని అంటుంది. అందుకే ఈ విషయం చెప్పలేకపోతుంది. ఆమె లోపల పోరాడుతుంది. ఆమె యొక్క గుండె మీతో కలవాలనుకున్న ధైర్యం లేక బలహీనంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఆమె మాట్లాడే ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. ఆమెలో ఉన్నటువంటి భావం మీకు బయటకు వస్తుంది. మీకు బయటకు రావడానికి దగ్గరగా వస్తుంది. కానీ మాటలు నోటి వరకే వస్తాయి, మాట్లాడలేరు. అయినా బయటికి చెప్పడానికి మాత్రం చాలా ధైర్యం తెచ్చుకున్నా ధైర్యం రాని పరిస్థితుల్లో ఉంటుంది ఆ స్త్రీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే గనక ఈ యొక్క శుక్రగ్రహం మీ యొక్క ప్రేమ భావాలను ఉత్తేజపూరితంగా మార్చబోతుంది. చంద్రుడు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో సాఫ్ట్ ఎమోషన్ యాక్టివ్గా ఉంచబోతున్నాడు. గురుడు సంబంధాల విషయంలో మీ వైపు ఉండడం వల్ల మీ మీద ఆకర్షణ పెంచే వ్యక్తులు ఎక్కువ కాబోతున్నారు. మీకు ప్రధానంగా మీ యొక్క మాట తీరుతో వచ్చినటువంటి మృదుత్వం ఆమెను ఆకర్షిస్తుంది. ఈ గ్రహస్థితుల వల్లే ఆమె ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. ఆమెకు పూర్తిగా కూడా ధైర్యంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క పరిణామానికి ఎవరు కారణంగా ఉండొచ్చు అనే విషయాలు గమనిస్తే గనక స్పష్టంగా చెప్పాలంటే ఈ పరిణామానికి కారణం ఆమె మనస్సే. ఈ రోజు చూపిన మీ గురించిన ప్రవర్తన, మీ యొక్క అశాంత స్వభావం, మీ యొక్క తెలివితేటలు ఆమె మీ వైపుకు వచ్చేలా చేస్తున్నాయి. అదే సమయంలో ఆమె మౌనం, మీ యొక్క అప్రోచబుల్ కావడం ఆమెను భయపెడుతూ ఉంది. ఈ యొక్క పరిస్థితులు మీకు వచ్చే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయంటూ పరిశీలిస్తే ప్రధానంగా మీ జీవితంలో నిజమైన విలువను అర్థం చేసుకునే ఒక మంచి హృదయంతో ఉన్న ఒక వ్యక్తి ప్రవేశిస్తుంది. మీ యొక్క ఒంటరితనం తగ్గుతుంది. సంబంధాల విషయంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మరి సంభవించే చిన్న నష్టాలు ఏమిటంటే ఆమె మీకు చెప్పలేకపోతున్నందుకు కొంత గందరగోళ భావం మీకు అనిపించవచ్చు. మీరు కూడా ఆమెను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మరి ఈ రోజు ఉదయం నుండి రాత్రి వరకు మీరు ఈ రోజు మొత్తము కూడా కొంత సైలెంట్గా మొదలవుతుంది. మధ్యాహ్న సమయంలో కొంత గందరగోళం తగ్గుతుంది. సాయంత్రం మంచి వార్త వినిపిస్తుంది. రాత్రికి ఒక స్నేహితుడు లేదా బంధువు మీతో సడన్గా మాట్లాడడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. రోజంతా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ యొక్క మాటలు కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మీ యొక్క భావాలను, భావోద్వేగాలను క్లియర్గా చెప్పాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఈరోజు గ్రహించేది ఒక్కటి, మీరు ఎవరో ఒకరి హృదయాన్ని బలంగా తాకారు. ఆమె బయటకు చెప్పడానికి భయపడుతున్నా అలాగే ఆమె హృదయం మాత్రం మీ పేరే పలుకుతుంది. జీవితంలో మీ యొక్క ప్రేమ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ వచ్చినప్పుడు అది మీ రోజును, రేపటి మార్గాన్ని మాత్రము మీ యొక్క మార్గాన్ని మార్చేస్తుంది. అదే ఈ రోజు జరగబోతుంది. ఒకవేళ ఈ రాశి జాతకులు ఆల్రెడీ పెళ్లి అయిన వారు అయితే గనక, పరాయి స్త్రీ అయితే గనక జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క భావాలు మీకు చెప్పిన మీ యొక్క భావాలను వారికి వెంటనే తెలియచెప్పండి. మీకు వివాహం జరిగిన సంగతి గురించు లేదా ఆమెపై మీకు ఉన్న అభిప్రాయం గురించు వెంటనే తెలియచేయండి. చెడు పరిస్థితులు ఏ విధంగా ఎటువైపు అయినా కూడా రావచ్చు. కానీ మీ మనసు ఎప్పుడూ కూడాను ప్రశాంతంగా ఉంచుకోండి. ఒకవేళ మీరు అమ్మాయి అయితే కనుక వచ్చే ఆ స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తూ మీ యొక్క స్థాయి పెంచే స్త్రీనే అవుతుంది. కానీ మిమ్మల్ని నష్టపరిచే స్త్రీ ఎప్పటికీ అవ్వదు.
ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న ఆ స్త్రీ మీకు మంచి మనసుతోనే దగ్గర అవుతుంది. వారి ఆలోచన మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్రేమ మాత్రమే కాదు, స్నేహం కూడా కావచ్చు. కావున ఆ స్త్రీతో పరిచయం అయితే పెంచుకోండి. మేము ఏం చేస్తే మా దుఃఖం దూరం అవుతుంది, కష్టం తొలగిపోయి సంతోషం దక్కుతుంది, మేము ఏం చేయాలి భగవంతుడా అని నిత్యం భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈ రోజు భగవంతుని అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. ధనుసు రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు అనుకోరు. దానికన్నా వీరికే కష్టం కలగాలనుకుంటారు. అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పొచ్చు. వీరిని అందుకే లక్ష్మీపుత్రులుగా భగవంతుడు మార్చబోతున్నాడు. మీ దుఃఖం దూరం కాబోతుంది. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందండి. కాని ఈ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు. కలియుగంలో పుట్టారు. కాని మీ యొక్క చిన్న చిన్న పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నారు. కాని ఎంత నలిగితే అంతగా ఇనుము వస్తువుగా మారుతుంది. మీరు కూడా ఎంత నలిగితే అంత చక్కని మనిషిగా మారతారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణి నమ్ముకుంటున్నారు. మనుషులను వీరు ఎక్కువగా నమ్మరంటే వారికి సాయం చెయ్యరు, మాట్లాడరు, ఏమీ వారిని పట్టించుకోరు. ఇలా కాదు, బంధాలకు అనుబంధాలకు దాసులు వీరు. కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగినవారు. కాని ఈ రాశి జాతకులకు శత్రుమూకల అల్లరి చేష్టలతో ఇక విసుగొచ్చేసింది. ఏది చేసినా ముందుకు సాగని ఈ జీవితం పైన కాస్త దుర్లభమైన జీవితం అనుకుని ఇక గడపలేము అంటూ విసుగు చెందారు. అలాంటి మీకోసమే ఈ రోజొచ్చింది. ఈ రోజు మీకోసమే అన్నట్లుగా మారబోతుంది. ఎంతో జ్ఞప్తికి ఉంచుకునే రోజు ఇది. మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు అయితే చిమ్మబోతున్నారు. మీ ఇంట మీ మనస్సులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తోంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు. ఈ తిథి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు. మీ కంట కన్నీరు చెందదు. మీ మనసులో ఎంతటి కఠిన బాధ ఉన్నా కూడా ఆనంద బాష్పాలు వెదజల్లే రోజుగా ఈ రోజును చెప్పొచ్చు. ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర రీత్యా ఎటువంటి ప్రతిఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు? మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎత్తబోతున్నాయి? ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు? మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఇన్ని ప్రశ్నలు మీ మదిలో ఉన్నాయని మాకు కూడా తెలుసును. ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాల రూపంలోనే మమ్మల్ని భగవంతుడు పంపించాడని అనుకోండి. ఏదైనా మంచికే చెబుతాము, ఒకరి చెడు ఎప్పుడూ కోరుకోము. ఎన్నెన్నో సమాధానాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే మూల కారణంగా జ్ఞాపకం ఉంచుకోండి. వీడియో మొత్తం చూస్తే మీకే అంత అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటలను మరికొంతమంది వినేలాగా సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి. చాలా తక్కువ, 100లో 10% మందికి ఇలా 100లో 10% మాత్రమే, ఇంకా 90% వీరి యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోదేమో. అంతటి మంచి మనస్కులు. మనం మొదలు పెడితే పూర్తి అవడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి. ఎన్నో అడ్డుగోడలు, ఎన్నో గోతులు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా ఈ రాశి జాతకుల జీవితం గురించి చెప్పొచ్చు. కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు. మనం అంటూ ఉంటాం కదండి, నోటి మీద మూత వేయలేము, గిన్నె మీద మాత్రమే మూత వేయగలము అని. కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని వేసుకుంటారు. ఎవరి కష్టాన్ని, ఎవరి యొక్క రహస్యాలను ఎవ్వరికీ చెప్పరు. అలా అని వీరి గురించిన సమాచారం కూడా బహిర్గతం చెయ్యరు. తగుముఖ జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు. అందుకే కొంతమందికి వీరంటే అమిత ఇష్టము. అందుకే కొంతమందికి వీరు అంటే చాలా అభిమానము. వీరు అంటే ఒక మార్గనిర్దేశము. వీరి యొక్క సలహా అంటే వేదవాక్కు. అలాంటి వారు ఎంతో మంది వీరి జాతకుల జీవితంలో ఖచ్చితంగా చుట్టుపక్కల పొరుగు వాళ్లలో, స్నేహితుల్లో, సహోద్యోగుల్లో, సన్నిహితుల్లో ఉంటారు. కానీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా.
ఇది మానవ నైజమే కదా. మంచితనంతో వీరు మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు, వీరి యొక్క మంచితనంతో శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు. ఇది నగ్న సత్యం. ఆ శత్రువులు ఊరికే ఉంటారా? వీరిని ముప్పు తిప్పలు పెట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తుంటారు. అలానే వీరి యొక్క లక్షణాలు మార్చుకుంటారా? అస్సలు మార్చుకోరు. ఎవరి కోసం వీరి యొక్క స్వభావం మార్చుకోవడం భగవంతునికి విరుద్ధమంటూ భావిస్తారు. బంధాలను అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు. ఓర్పు అధికంగా ఉంటుంది. కష్టపడి ఏదైనా పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఎంత కష్టం వచ్చినా బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు. కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయమైనా పాత బంధుత్వాలను, వారితో గడిపిన క్షణాలను, వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడూ మర్చిపోరు. ఎంతో ఉన్నత మనస్తత్వం వీరిది. కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడొచ్చు, అపార్థాలకు లోను కావచ్చు. కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్లుగా కొన్నిసార్లు మొండిగా కూడా వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తల సంబంధంలో ఉన్నా, స్నేహ బంధంలో ఉన్నా, ఆఖరికి కన్న తల్లిదండ్రులతో అయినా కాస్త ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. మీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు మీరే తావిచ్చిన వారు అవుతారు కదా. ఈ విషయం మీద కాస్త ఆలోచన చేయండి. బంధం ముఖ్యం, మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు. ఎవరైనా మన ఇష్టలు, ప్రియమైన వారు, మన మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు. అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎనలేని ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యులపైన ఉంటాయి. ఇది వీరికి ఒక పెద్ద బలహీనతగా కూడా చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఏమీ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయని చెప్పొచ్చు. మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రాజీ పడ్డం వల్ల ఒక వర్గానికి వీరు ఇన్స్పిరేషన్ అవుతారు, కానీ మరొక వర్గానికి శత్రువు అవుతారు. ఈ విధమైన మనస్తత్వం మీరు ఎల్లవేళలా కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తులకు దగ్గరే మరికొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండొచ్చు. మీరు న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని ఇచ్చే ఆ జడ్జిమెంట్ వల్ల ఈ రోజున మీ రంగాల్లో కొంతమంది దగ్గర కొంతమందికి దూరము కాబోతున్నారు. దూరమైన వారి పరిస్థితి వింతగా కూడా అనిపించవచ్చు. మీకు కష్టం కలిగించే విధంగా ప్రతి చర్యకు కూడా పాల్పడొచ్చు. దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనొచ్చు. కావున వారి విషయంలో విననట్లుగా, చూసి చూడనట్లుగా ఈ రోజు పక్కకొచ్చేయండి. ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది. జ్యోతిష పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి. మీ యొక్క మేలు కోసమే చెబుతారు. కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు. ఈ రాశి జాతకులకు అందరికీ ఇలాగే ఉండాలని ఉండదండి. జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు, చేర్పులు కూడా ఉండొచ్చు. కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడ్డం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి. ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలుంటాయి. వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకుని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే స్థితి ఉంటుంది. మీరు పని చేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో కృంగుదల్లో ఉన్న పరిస్థితులు కూడా ఈ రోజు ఎంతగానో కానవస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఉన్న భగవంతుని ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మనోబలంతో, దైవ బలంతో ఏదైనా కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవానుని స్మరిస్తూ ఉంటారు.
మా మీద కూర్చున్నాడు, మాకు శని పట్టింది, ఈ విధంగా శనిని తూలనాడుతుంటారు. మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేసినట్లుగా మాట్లాడతారు. ఇది మీకు తెలియకపోవచ్చు. ఏదో మాట తొందరలో రావడం లేదా ఊతపదం కావడం, మన పెద్దవారి నుంచి మనకి అవలంబించిన ఆ యొక్క మాట తీరో తెలియదు. ఇలా శని భగవానుణ్ణి అవమానించడం అస్సలు కాదు. ఇది పెద్దవారు చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు, పోనీ తెలియకపోవచ్చు. ఇకనైనా తెలుసుకోండి, శని భగవానుణ్ణి ఏ రాశి వారు కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు, సుఖాలు కూడా అందిస్తాడు. అది మన కర్మ ఫలము. మనం ఆచరించే ఆ యొక్క పనుల మీద, ప్రవృత్తి మీద, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు. శనిని నిందిస్తూ అవమానిస్తుంటే సమస్యలు అనేకం ఉత్పన్నం అవడం వల్ల సమస్యల తీవ్రత పెరగడము, వాటికి పరిష్కారాలు లభించకపోవడము. ఎప్పుడైతే శని భగవానుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా శని భగవానుని ఆశీస్సులతో జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాం. ఆర్థికంగా పూర్వగతి సాధిస్తారు. జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే. కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్లి నిత్యము కూడా మీరు శని భగవానుని చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించి రండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. వీలైతే శని భగవానునికి ఇష్టమైన నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే అపార పుణ్య ఫలం దక్కుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన, ప్రవృత్తి, మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా వీరు పడతారు, భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు, ఇవన్నీ జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తారు. వీటిని తెలుసుకుంటే 100% కూడా మన కష్టాల నుండి తప్పించుకోవచ్చు. కలియుగంలో మంచి కూడా చెడులా పాములా కాటేస్తుంది. మీ యొక్క మనస్తత్వం గురించి, మీరు పడుతున్న కష్టాల గురించి, పడబోతున్న కష్టాల గురించి, అన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుని మాటల్లో తెలుసుకుందాము. జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ దుఃఖమంతా దూరమయ్యే అవకాశం ఉంది. అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు. ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. ఏదో ఒకటి సమస్య ఉంటుంది. ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది. అది మీ సమస్య కావచ్చు, ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు, సంతానం సమస్య కావచ్చు, మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు, కంటికి కనిపించని దూరము కావచ్చు. సమస్య ఏదైనా కావచ్చండి. మానవుడు బ్రతికి ఉన్నాడంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్య లేని దినము ఉండదు, చావు లేని ఇల్లు ఉండదు. అలా ఉంటుంది. ఇప్పుడు కష్టకాలం ఉన్నది. ధైర్యంగా, దైవత్వంతో, దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుని లక్షణము. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు, బంధువులతో విభేదాలు, ఈ యొక్క బంధంలో ఎనలేని తీరని లోటు, ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య వీరికి ఉంది. ఆ సమస్య ఈ రోజుని దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు. ఏ నిర్ణయం ఈ సమస్య వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. ఈ యొక్క జూన్ మాసంలో 26వ తేదీన ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది. మిమ్మల్ని వేధిస్తున్న బాధ, ఆర్థిక సమస్య తీరిపోవచ్చు. అప్పులు చేసి కట్టలేని స్థితిగతుల్లో మీరు ఉన్నారా? ఆ అప్పులు అన్నీ ఈ సమయంలో తీరబోతున్నాయి.
ఆ అప్పుల్ని కట్టడానికి మీకు మార్గం సుగమమవుతుంది. నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది. విదేశాలకు వెళ్లాలి, అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారొచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి. ఈ రోజు ఉదయం లేవగానే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి. సూర్యారాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుత విశిష్ట ఖచ్చితమైన ఫలితాలు పొందుకుంటారు. ఈ రోజున ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునికి నమస్కరిస్తే మీకు కలగబోతున్న చెడు కావచ్చు, ఎదుటి వారితో మీకు రాబోతున్న కష్టము కావచ్చు, ఆదాయం విషయంలో మీకు కలిగేటటువంటి అపశృతి ఏదైనా ఉన్నా తొలగిపోతుంది. ఈ రోజున ఎదుటి వారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కలగొచ్చు. కావున మిన్నకుండండి. అనుకున్నా మీరు రెచ్చిపోవచ్చు. కావున ఈ యొక్క ధోరణి తగ్గించుకోండి. ఈ రోజున అనవసరపు గొడవలకు వెళ్లకుండా మీ పని మీరు చూసుకోండి. మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు, నష్టాలు స్నేహితుని వల్ల లేదా ఇరుగు పొరుగు వల్ల కూడా కలగొచ్చు. మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. ధనం మన దగ్గర ఉంది అంటే వెంపర్లాడేవారు మన చుట్టూరని చాలా మంది ఉంటారు. పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తారు. కానీ ధనం ముంగిట అందరూ కూడా మోసపోతారు, దాసోహం అవుతారు. వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమీ చెప్పొద్దు. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుని బ్రతుకుతున్న వారిలాగా ఎదుటి వారికి కనిపించడం ఉత్తమం. ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి తెలిసినా దానికి సంబంధించి కన్న తల్లికి కూడా కనుమరుగుండాలి. ఈ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి. ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ల మీద పడకుండా చూసుకోండి. ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. మీకు మాత్రం మా నుంచి ఒకటే సూచన: దుఃఖమైన సంతోషమైన ఎప్పుడైనా ఒకేలాగా స్వీకరించండి. రెండింటినీ భగవంతుడే ఇస్తున్నాడు కదా. దుఃఖం వచ్చిందని భగవంతుణ్ణి నిందించడం, కష్టం కలిగించిందని భగవంతుణ్ణి తోలనాడడం ఎప్పుడూ చేయొద్దు. ఇది ప్రథమ తుది సూచన.